హాయ్ అండి. అందరికీ నమస్కారం. రమీ జ్యోతి ఛానల్‌కి స్వాగతం. అచలకీల సెకండ్ సీజన్ నందిని 57వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. అక్కను చూడాలి అనిపించింది బావా అంటూ అభినందన్‌తో మాటల్లో పడబోతున్న నళినిని లోపలికి లాక్కెళ్ళింది నందిని. ఇద్దరూ వెళ్ళి బెడ్పై కూర్చున్నారు. వెంటనే తెచ్చావా అని నందిని అడుగుతూ ఉండగానే అభినందన్ కూడా వారి వెనకే లోపలికి వచ్చాడు. ఏంటి నందిని, నువ్వు తప్పితే వేరే ఎవరు నాతో మాట్లాడకూడదా? మీ చెల్లిని కూడా మాట్లాడనివ్వవా ఏంటి? అలా లాక్కొచ్చేసావు. మరీ ఇంత పొసెసివ్నెస్ పనికిరాదమ్మా అంటూ వచ్చి వారి పక్కనే కూర్చున్నాడు అభినందన్. అభినందన్ మాటలకు ముసిముసిగా నవ్వుతూ ఉంది నళిని. నందినికి చిర్రెత్తుకొస్తున్నా నళిని ముందు బయటపడడం ఇష్టం లేక, అక్క చెల్లెలు అన్నాక మాకు చాలా ఉంటాయి. నా కోసం వచ్చింది అది. నీతో మాట్లాడడానికి కాదు. కొంచెం మా ఇద్దరికి ప్రైవసీ ఇస్తే బాగుంటుంది, ఎప్పుడూ వెనకాల తిరగకుండా అని అంది నందిని కూడా. ఏంటి బావా, నువ్వు ఎప్పుడు అక్క వెనుకే తిరుగుతావా అంటూ గట్టిగా నవ్వింది నళిని. అందులో అంతగా నవ్వడానికి ఏముంది నళిని? సీతాకొక చిలుక ఎప్పుడూ పువ్వు చుట్టేగా తిరిగేది. కాకపోతే ఇక్కడ మీ అక్క సుకుమారమైన మల్లె పువ్వు మాత్రం కాదు, ముళ్ళులాగుచ్చే రోజా పువ్వు. చుట్టూ తిరిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది నాకు అని అన్నాడు అభినందన్. అవును బావా, అక్కతో కష్టమే కొంచెం. జాగ్రత్తగా ఉండండి అని అంది నళిని. సరే మీ అక్కకు బాగా కోపం వస్తున్నట్లుంది. ఏదో మాట్లాడుకోండి, నేను వెళ్తాలే బయటికి అంటూ వెళ్ళిపోయాడు అక్కడి నుండి అభినందన్. ఏంటక్క, బావతో మాట్లాడుతుంటే లాక్కు వచ్చావు? ఇక్కడికి వచ్చిన బావ మాట్లాడుతున్నా కూడా అలా మాట్లాడుతున్నావు బావతో అని అంది నళిని. అతని నిజస్వరూపం తెలిస్తే నువ్వు కూడా మాట్లాడవు. కానీ ఇప్పుడే చెప్పలేను. బావ మంచోడు అనుకుని నువ్వెక్కడ అతని నమ్ముతావో అని నా భయం అని మనసులో అనుకుంది నందిని. సరేలే, ఆయన గురించి మాట్లాడడానికి ఏముంది కానీ ముందు నందగోపాల్ కలిశాడా, ఇచ్చాడా నేను అడిగింది అని అడిగింది నందిని. అంటూ తనతో పాటు తెచ్చుకున్న ఆ వస్తువుని తీసి నందినికి ఇచ్చింది నళిని. నువ్వు ఏం చేస్తున్నావు అక్క దీంతో? ఏం పని పడింది నీకు అని అడిగింది నళిని. ఇది అన్ని సమస్యలకి పరిష్కారం. నేను ఇప్పుడే చెప్పలేను. తర్వాత సమస్య పూర్తిగా పరిష్కరించబడిన తర్వాత చెప్తాను. కానీ ఈ విషయం గురించి నువ్వు ఎక్కడా మాట్లాడద్దు. చివరికి అమ్మ దగ్గర, చెల్లి దగ్గర కూడా పొరపాటున కూడా నోరు జారద్దు. ఎప్పుడు నందగోపాల్కి కాంటాక్ట్లో ఉండు. నాకు కుదరకపోవచ్చు. ఏదైనా విషయం తెలిస్తే వెంటనే నాకు చెప్పు అంటూ జాగ్రత్తలు చెప్తూ ఉంది నందిని నళినికి. అది సరే అక్క, కానీ విషయం ఏంటో తెలియకుండా ఏ విషయం అని నీకు చెప్పను? అసలు మీరు ఏం చేస్తున్నారు నాకు కూడా చెప్పొచ్చు కదా అంది నళిని. లేదు నళిని, వీటన్నిటి గురించి నువ్వు తెలుసుకోకుండా ఉంటేనే మంచిది. చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు. ఎప్పుడు ఎవరితో బయటికి మాత్రం అస్సలు వెళ్ళకు. చివరికి బావని కూడా నమ్మకు అని అంది నందిని. అదేంటక్క అలా అంటావు? నువ్వు ఎంతో బావ అంతే కదా నాకు అంది నళిని. ఇదిగో, ఈ పిచ్చి వేషాలు వద్దన్నాను. చెప్పిన మాట విను. మగవాళ్ళని నమ్మడానికి వీలు లేదు. బావైనా సరే, ఎవరైనా సరే, మగాడు అంటే మగాడు అంతే. నాకే బావపై పూర్తిగా నమ్మకం కలగలేదు. నీకెందుకు అంత నమ్మకం? ఎక్కువగా మాట్లాడకుండా నేను చెప్పినట్లు చెయ్యి అని చాలా కోపంగా అంది నందిని. అభినందన్కి తనను దూరంగా ఉంచాలి అని నందిని అనుకుంటుందని అర్థం అయింది నళినికి. కానీ అది ఎందుకు మాత్రం అర్థం కాలేదు. ఇంకా అంతకంటే ఎక్కువ అడిగితే తనకు బాగా కోపం వస్తుందని అనుకుని చప్పుడు చేయకుండా ఉండిపోయింది నళిని.
ఆ తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తున్నా కూడా అభినందన్తో మాట కలపడానికి భయపడింది నళిని. నందిని ముందు నళినితో మాట్లాడడానికి ప్రయత్నిస్తే తను అంతగా మాట్లాడకుండా ఉండడంతో చెల్లిని బాగానే కంట్రోల్లో పెట్టుకుంది అని అనుకున్నాడు అభినందన్. ఇంకాసేపు నందినితో గడిపి ఆ తర్వాత వెళ్ళిపోయింది నళిని. నళిని వెళ్ళిపోయిన తర్వాత నందిని దగ్గరికి వచ్చి, మీ చెల్లి నాతో మాట్లాడకుండా బాగానే కంట్రోల్లో పెట్టావే అని అన్నాడు అభినందన్. ఏం చేస్తాం, చుట్టూ రాక్షసి మూకలు మానవ రూపంలో తిరుగుతుంటే అది గమనించలేని నా చెల్లి ఎక్కడ ఆ రాక్షసి మూకకు చిక్కుపోతుందో అని నా భయం అని అంది నందిని. నువ్వు ఎంత కాపాడుకున్నా చేజిక్కించుకోవాలంటే ఎంతసేపు అని అన్నాడు అభినందన్. నన్ను ఇబ్బంది పెడుతుంటే ఊరుకుంటున్నాను కదా అని నా చెల్లి జోలికి రావాలని చూస్తే మాత్రం ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని జాగ్రత్త అంటూ చాలా కోపంగా చెప్పింది నందిని అభినందన్కి. నందిని చెప్తున్న విధానానికి ఎక్కడ నిజంగా తనని చంపేస్తుందేమో అన్నంత భయం కలిగింది అభినందన్కి. ఆ భయం నందిని ముందు బయటపడకుండా జాగ్రత్త పడుతూ, అయినా నీ చెల్లి జోలికి నేనెందుకు వెళ్తాను, నువ్వు నా చేతుల్లో ఉంటూ నేను చెప్పిందల్లా చేస్తూ ఉంటే నాకు ఇంకా ఎవరితో అవసరం లేదు అని దుప్పటి కప్పుకొని పడుకున్నాడు అభినందన్. ఎక్కడ ఏ అవకాశం రాకుండా ఎలా దాస్తున్నాడు, ఎంతకాలం ఎవరికి తెలియకుండా చూస్తావో నేను కూడా చూస్తాను అని అనుకుంది నందిని. అంతలో చదువుకోవాలని గుర్తొచ్చి కూర్చుని చదువుకుంటూ ఉంది. అప్పుడే నందిని ఫోన్ మోగింది. తల్లి నుండి ఫోన్ వస్తూ ఉండడంతో సంతోషంతో ఫోన్ ఎత్తబోయి అభినందన్ వైపుకు ఒకసారి చూసింది. అభినందన్ నుండి ఎలాంటి అలికిడి లేకపోవడంతో నిద్రపోయాడు అనుకుని ఫోన్ ఎత్తింది నందిని. నందిని ఫోన్ రింగ్ అవుతుండగానే చెవులు రెక్కించి వినడం మొదలుపెట్టాడు అభినందన్. కానీ ఆ విషయం నందినికి తెలియకుండా జాగ్రత్త పడుతూ వింటూ ఉన్నాడు. ఫోన్ ఎత్తిన నందిని, అమ్మా బాగున్నావా అని అడిగింది. నందిని, ఈరోజు రిజల్ట్స్ కదా చూసావా అని అంది అమల ఉత్సాహం ఆపుకోలేక. తల్లి రిజల్ట్ అనగానే అప్పుడు గుర్తొచ్చింది నందినికి ఈరోజు తను రాసిన ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు అని. కానీ ఆ విషయమే గుర్తుండనంతగా అభినందన్ గురించి ఆలోచిస్తూ ఉంది. తల్లి అలా అనగానే మళ్ళీ ఒకసారి అభినందన్ వైపుకు చూసి, గుర్తులేదమ్మా, మర్చిపోయా అని అంది నందిని. నీకు ఏది గుర్తుండదు, అన్నీ మర్చిపోతావు ఆ చదువులో పడి, కానీ నేను చూశానుగా అని అంది అమల. అవునా, ఇంతకీ ఏమైంది అమ్మా, ఇంత ఆనందంగా ఉన్నావు అంటే అంతా మనం అనుకున్నట్టే జరిగి ఉంటుంది కదా అంటూ అభినందన్ వైపు చూస్తూ అంది నందిని. తను మాట్లాడేది అతనికి అర్థం కాకుండా ఉండడానికి ప్రయత్నిస్తూనే ఉంది నందిని. మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను, గమనించగలరు. 58వ భాగంలోకి వెళ్దామా? అంతా వీళ్ళు అనుకున్నట్టే జరిగిందా, ఏం జరిగిందబ్బా అనుకుని ఇంకొంచెం చెవులు రిక్కించి వింటూ ఉన్నాడు అభినందన్. నువ్వు మెయిన్స్కి సెలెక్ట్ అయ్యావు నందిని అంటూ చాలా ఆనందంగా చెప్పింది అమల. ఆ మాట వినగానే చాలా సంతోషం వేసింది నందినికి. ఆ సంతోషాన్ని కూడా అక్కడ బయట పెట్టలేని పరిస్థితి తనది, ఎవరితో పంచుకోలేని పరిస్థితి. పంచుకోవడం సంగతి పక్కన పెడితే అతడికి తెలిస్తే ఇక ముందుకు వెళ్ళలేదు. అందుకే అతనికి తెలియకుండా ఉండడానికి ఆ సంతోషాన్ని కూడా తనలోనే అదిమి పెడుతూ, చాలా మంచి విషయం చెప్పావమ్మా, నేను చదువుకుంటున్నాను, తర్వాత మాట్లాడతాను అని పెట్టేసింది నందిని. విషయం అర్థమైంది అమలకు. అభినందన్కి చెప్పకుండా రాసింది కాబట్టి ఇప్పుడు అభినందన్ ఒకవేళ పక్కనే ఉన్నాడేమో, అందుకే తను మాట్లాడలేకపోతుంది అని అనుకుంది అమల. ఎలా చదువుకుంటుందో, మెయిన్స్ ఎలా రాస్తుందో అంటూ కొంచెం దిగులు పడింది అమల. తల్లి చెప్పిన సంతోషకరమైన మాట వినగానే నందినికి తన లక్ష్యంపై ఇంకొంచెం పట్టు పెరిగింది. వెంటనే బుక్లో లీనమైపోయింది నందిని.
సాయంత్రం అభినందన్ బయటికి వెళ్ళగానే నందగోపాల్కి ఫోన్ చేసింది. ఏదైనా విషయం తెలిసిందా అంటూ. నిజానికి నందగోపాల్ కనుక్కొచ్చి ఇచ్చిన పరికరం ఒక చిన్న కెమెరా. అది కేవలం ఒక చిన్న షర్ట్ బటన్ అంత ఉంటుంది. దానిని నళిని ఇచ్చి వెళ్ళగానే డ్రెస్సింగ్ టేబుల్కి 2 తలుపుల మధ్య ఉన్న సందులో అమర్చింది. అక్కడ ఒక వస్తువు ఉంది అని కూడా అర్థం కాదు చూసిన ఏ ఒక్కరికి. ఇంకా ఆ డ్రెస్సింగ్ టేబుల్ లోపల మొత్తం నందినికి సంబంధించిన వస్తువులే ఉంటాయి. కాబట్టి కేవలం అతను తలదువ్వుకోవడానికి మాత్రమే దాని ముందు నిల్చుంటాడు. కానీ అక్కడి నుండి వాళ్ళ రూమ్ మొత్తం కవర్ అయ్యేటట్టుగా ఉంటుంది ఆ కెమెరా. అది స్మార్ట్ అడ్వాన్స్డ్ కెమెరా అవడంతో అందులో రికార్డ్ అయ్యేది మొత్తం వెంటనే నందగోపాల్ సెల్లో కనిపిస్తుంది. అతను తెరిచి చూస్తే అలా వారు ఆ కెమెరాని అమర్చారు. దానికి ఖర్చు కూడా చాలా ఎక్కువ అయింది. కానీ నందగోపాల్ ఏమాత్రం వెనకాడలేదు. నందినిని ఎలాగైనా సమస్యల నుండి పడవేయాలి అనుకున్నాడు. అందుకే తన మొదటి జీతంలో దాచిన డబ్బులు మొత్తం దానికి ఉపయోగించాడు. ఇప్పుడు అదే విషయం నందగోపాల్ని అడుగుతూ ఉంది నందిని. అభినందన్ ఎప్పుడైనా నందిని రూపంలో లేనప్పుడు ఫోన్లో మాట్లాడడం లేదంటే ఏదైనా చేయడం చేస్తే వాళ్ళకు తెలిసిపోతుంది కదా అనేది వారి అభిప్రాయం. కానీ అసలు అభినందన్ ఇంట్లో ఉండగా ఏదీ మాట్లాడడం లేదు. కానీ ఏ ఒక్క చిన్న అవకాశం అయినా దొరక్కపోదా అని నందిని వాళ్ళ ఆశ. నందిని అడిగిన ప్రశ్నకు ఎలాంటి ఉపయోగం లేదు నందిని ఇప్పటి వరకు అని అన్నాడు నందగోపాల్. నువ్వేం దిగులు పడకు నందు, మన ప్రయత్నం ఏమీ వృధా పోదు. ఖచ్చితంగా మనం ఈ విషయంలో ఏదో ఒకటి సాధిస్తాము అని చెప్పింది నందిని. కానీ మనం కొంతకాలం ఓపిక పట్టాలి తప్పదు అని చెప్పి ఫోన్ పెట్టేసింది నందిని. అలా ఫోన్ పెట్టేయగానే అభినందన్ లోపలికి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడో కూడా తెలియదు నందినికి. వస్తూనే నందిని చేతిలో సెల్ని లాక్కోవాలని ప్రయత్నించాడు. కానీ అది తన వెనక్కి పెట్టేసుకుంది నందిని. ఏంటి దాచుకుంటున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు ఫోన్ అంటూ లాక్కోబోయాడు అభినందన్. ప్రతి ఒక్కటి నీకు చెప్పాలంటే చాలా కష్టం అంటూ వెనక్కి జరుగుతూ ఉంది నందిని. నందిని మీదికి వస్తూ చేతిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ నందినిని వెనక్కి తిప్పాడు అభినందన్. ఫోన్ పెట్టేసిన నందగోపాల్ అదే తెరిచి చూస్తూ ఉన్నాడు. అభినందన్ నందినితో అలా చేస్తూ ఉంటే నందగోపాల్ రక్తం ఉడికిపోతుంది. నందిని అతని నుండి తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా అతని బలం ముందు తన బలం పనిచేయలేదు. మొత్తానికి నందిని చేతిలో నుండి సెల్ని లాక్కున్నాడు అభినందన్. అతను సెల్ తీసి చూస్తూ ఉంటే నందిని తన కమిలిపోయిన చేతిని చూసుకుంటూ ఉంది. నందిని, అసలు నీకు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను అసలు ఊహించలేదు. ఎంత ధైర్యవంతురాలివి అయినా కూడా నువ్వు కూడా అతని చేతుల్లో ఇలాంటి ఇబ్బందులు పడుతున్నావు. ఎప్పటికీ అతను మన చేతికి చిక్కేది, ఎప్పటికీ నీకు ఈ చెరసాల నుండి విముక్తి లభించేను అని అనుకొని చాలా బాధపడ్డాడు నందగోపాల్. అభినందన్ వైపు చూస్తూ, రేయ్, నిన్ను మాత్రం ఊరికే వదిలిపెట్టను. ఖచ్చితంగా ఏదో ఒక రోజుల్లో నా చేతుల్లో నువ్వు కుక్క చావు చేస్తావు. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను అని అనుకున్నాడు నందగోపాల్. కాల్ లిస్ట్ అంతా చూసి ఎవరితో మాట్లాడావు, లిస్ట్లో ఏమీ లేదు అంటూ నందిని వైపు చూశాడు అభినందన్. నందిని తనను పట్టించుకోకుండా తనకు తగిలిన గాయాన్ని చూసుకుంటూ ఉండడంతో ఈ సెల్లో ఏ విషయం లేదనుకుంటా, ఉంటే తను కంగారు పడేది కదా అని అనుకుని నందిని చేతిలో ఆ సెల్ పెట్టేసి వెళ్ళిపోయాడు అభినందన్. నందిని మామూలుగా ఫోన్ కాల్ కాకుండా వాట్సాప్ కాల్ చేసి ఉండి ఉంటుంది అని ఆలోచన రాలేదు అతనికి. ఇలాంటి సంఘటనలు ఎన్నో చూస్తూ ఉన్నాడు నందగోపాల్. అభినందన్కి నందినికి మధ్య జరిగినవి. కానీ ఏ రోజు కూడా అతను ఏ విషయంలో కూడా బయటపడడం లేదు. కాలం వేగంగా సాగిపోతూ ఉంది.
నందినికి మళ్ళీ పరీక్షకి సమయం దగ్గర పడింది. ఈసారి మళ్ళీ తల్లి దగ్గరికి వెళ్ళాలి. పోయినసారి చెప్పిన కారణమే చెప్తే నమ్ముతాడన్న నమ్మకం లేదు నందినికి. ఏం చేయాలో అర్థం కాక అదే విషయాన్ని నందగోపాల్తో పంచుకుంది నందిని. నందగోపాల్ నందిని సమస్యకు ఒక పరిష్కారం చెప్పాడు. అంతేకాకుండా అది ఆచరణలో తనే పెడతా అని కూడా చెప్పాడు. అదే రోజు సాయంత్రం నళిని దగ్గరికి వెళ్ళి నువ్వు ఒక సహాయం చేయాలి అని అన్నాడు నందగోపాల్ నళినితో. నేను నీకు ఏ సహాయం చేయగలను అని అడిగింది నళిని. నాకు కాదు, మీ అక్కకి అని అన్నాడు నందగోపాల్. మా అక్కకు సహాయం కావాలంటే మా అక్కే అడగొచ్చు కదా, నువ్వు రావడం ఏంటి అని అంది నళిని. అమ్మ తల్లి, కొంతకాలం పాటు మమ్మల్ని ఏమీ ప్రశ్నలు అడక్కు. నీ సమస్యని కూడా మేము పరిష్కరిస్తాం. ఇప్పుడు మాత్రం ఒక సహాయం చేయి అని అన్నాడు నందగోపాల్. నందగోపాల్ మాట్లాడుతున్న విధానానికి కొంచెం కోపం వస్తూ ఉంటే మూతి కొంచెం పక్కకు తిప్పుతూ సరే చెప్పు ఏం చేయాలో అని అంది నళిని. కొనసాగుతుంది. ఇప్పుడు నళినిని ఎలాంటి సహాయం అడగబోతున్నారు? దానికి నళిని ఒప్పుకుంటుందా లేదా? మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియజేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమీ జ్యోతి.